లోకంలో కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. దేవుడు అంట మంచి వాళ్ళందరినీ రక్షించి చెడ్డ వాళ్ళందరినీ శిక్షిస్తాడంట. నా ప్రశ్న ఏంటంటే, ఇంతకు మంచి వాళ్ళు ఎవరు ఆయన రక్షించడానికి? దేవుడంట చెడ్డోళ్ళందరినీ శిక్షించి మంచి వాళ్ళని రక్షిస్తాడంట. ఇంతకి మంచి వాళ్ళు ఎవరు? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. వీళ్ళు ఎవరినైతే దేవుడు అంటున్నాడో ఆయన మొట్టమొదటి దొంగ అవుతాడు ఆ వచనం ప్రకారంగా. ఎందుకంటే మనకు మించి అబద్ధాలు చెప్పుంటాడు, మనకు మించి దొంగతనాలు చేస్తుంటాడు, మనకు మించి హత్యలు చేస్తుంటాడు. అవునా? ప్రపంచ ధర్మాల్లోనికి వెళ్ళండి, ప్రపంచ మత వ్యవస్థలోనికి వెళ్ళండి, ప్రభు అయిన యేసుక్రీస్తు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడేమో వెతకండి. మనం పట్టుకున్న బైబిల్ లాంటి పుస్తకం ఇంకొకటి ఉందేమో వెతకండి. పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎక్కడ ఉండదు. ఒకవేళ రాసుకున్నారు ఇంకో పరిశుద్ధ గ్రంథం అని, లోపలంతా పరిశుద్ధత ఉండాలి, ఎక్కడా లేదు. కాబట్టి రాసుకున్నా చెల్లదు. పరిశుద్ధ గ్రంథం అని వ్రాయవలసిన ఏకైక పుస్తకం ఈ బైబిల్. ఈ బైబిల్లో వ్రాయవలసినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడు దేవదూతలు సైతం, శరాపులు సైతం, కెరూబులు సైతం ఆయన్ను సమీపించలేని తేజస్సులో అమరత్వంలో నివసించే ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపిని చంపివేయాలి కానీ పాపుల కోసం ప్రాణం పెట్టేదానికి శరీరధారిగా రావడం ఏంటి? అర్థంగా కల ఉన్నాం కానీ అర్థమైతే నిద్రపట్టదు. ఏంటి నా కోసం దేవుడు ప్రాణం పెట్టాడా అని.